పెద్దలు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తల్లిదండ్రులు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి టీచర్స్, ప్రభుత్వం నిర్దేశించినటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఇది. ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళే కాకుండా వేదిక కింద కూడా సమాజం పట్ల స్పృహ ఉన్నటువంటి వాళ్ళు, సామాజిక సేవ పట్ల ఆతృత ఉన్నటువంటి సమాజ కార్యకర్తలు ఎందరో ఉన్నారు. అంటే ఇక్కడ ఒక కుటుంబం ఉంది పేరెంట్స్ వైపు నుంచి, ఇక్కడ ఒక పాఠశాల ఉంది టీచర్స్ వైపు నుంచి, ఇక్కడ ఒక సమాజం కూడా ఉంది ఇదో మాలాంటి పిల్లలందరి నుంచి. ఈ ముగ్గురు కూడా 3 పిల్లర్లుగా నిలబడితే తప్ప 4వ పిల్లర్ అయినటువంటి విద్యార్థుల అనేటువంటి ఒక సౌధం, ఒక భవనం నిర్మించబడదన్నది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈరోజు కార్యక్రమంలో. మరి భవిష్యత్తుకి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు ఈ మెగా పేరెంట్ టీచర్స్ డేని మనం ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగానే పత్తిపాడు నియోజకవర్గంలో కూడా అన్ని పాఠశాలలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో ఆయన ఆలోచనలు ఏంటంటే, కేవలం విద్యార్థుల యొక్క మార్కుల యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ను చదవడమే కాదు, ప్రతి విద్యార్థి యొక్క భావి జీవితానికి బంగారు బాటలు వేసేటటువంటి ఆలోచనలు, సూచనలు, మరి టీచర్లు పిల్లల్లో గమనించినటువంటి అంశాలు పేరెంట్స్తో స్వేచ్ఛగా భాగం పంచుకోవాలి. టీచర్లు చెప్పినటువంటి విషయాల మీద పేరెంట్స్ పిల్లలకి సరైనటువంటి సూచనలు ఇవ్వాలి. అదేవిధంగా పేరెంట్స్ చెప్పేటటువంటి అంశాల మీద కూడా టీచర్లు గమనించి ఆ పిల్లల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి అన్నటువంటి ఆలోచన. అదేవిధంగా వారికి జాతీయ భావం పైన సామాజిక స్పృహ, మరి కుటుంబ గౌరవం, ఇవన్నీ అంశాల మీద కూడా తల్లిదండ్రులతో చర్చించి పిల్లలకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇవ్వాలన్నటువంటి ప్రధాన ఉద్దేశమే ఈరోజు మెగా పేరెంట్స్ టీచర్స్ డే.